తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు శని భగవానుడు 7వ స్థానంలో సంచారం చేయడం వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉండడంతో పాటు కొంత కష్టం కూడా ఏర్పడే అవకాశం కనబడుతోంది. అయితే బుధుడు 9వ స్థానంలో ఉండడం వల్ల మీ యొక్క పని ప్రదేశంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఫలితాలు ఆర్థికంగా ఖర్చులు నియంత్రించాలి. ఆకస్మిక ధనప్రాప్తి కానీ ఆకస్మిక లాభాలు కానీ వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త ప్రాజెక్టులు తీసుకునేటప్పుడు కొంత పరిశీలన చేసి ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు మీ పై అధికారులు మీ యొక్క సహచరులు మీకు సహాయం చేసేందుకు ఒక కీలకమైన అంశంలో మీకు మంచి జరిగే అవకాశము అన్ఎక్స్పెక్టెడ్ గా మీకు ధన లాభం కానీ లేదా వస్తు లాభం కానీ లేదా గృహ లాభం కానీ జరిగే అవకాశం కనబడుతోంది. అయితే విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక కొత్త విషయాలు నేర్చుకునేందుకు ప్రయత్నం చేసుకోండి. కొత్త విషయాలు అనగానే ఏవో చెత్త విషయాలు కాదు, మీ రంగానికి పనికొచ్చే కొత్త విషయాలు నేర్చుకున్నట్టయితే కనుక కొత్త కోర్సులు నేర్చుకున్నట్టయితే కనుక ఉత్తర మంచి ఫలితాలు పొందుతారు. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక అనారోగ్య సూచనలు అయితే ఏమీ కనిపించట్లేదు. కాకపోతే గతంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని జాగ్రత్తగా నియమ నిబంధనలతో డాక్టర్ పర్యవేక్షణతో చూసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణము ఈ రోజు కనిపించట్లేదు. చాలా సానుకూలంగానే ఈ రోజు ఉండబోతోంది. రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక కొంత జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి సంబంధించి ఏదైనా పూజ కానీ దానం కానీ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు శని భగవానుడు 8వ స్థానంలోనూ ఉండడం వల్ల సహనము ఓర్పు మీరు అలవాటు చేసుకోవాలి. బుధుడు 10వ స్థానంలో ఉండడం వల్ల వ్యాపారస్తులకు కొంతమందికి మిశ్రమ ఫలితాలు కొంతమందికి విశేషమైన ఫలితాలు ఇచ్చే అవకాశం కనబడుతోంది. ఫలితాలు అంటే ఇవి పరిస్థితులు. మరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే ఆర్థికంగా సాధారణమైన ఆదాయం ఉంటుంది, ఖర్చులు మాత్రం ఎక్కువగా కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త ప్రాజెక్టులు తీసుకునేటప్పుడు లేదా వ్యాపారాన్ని ముందుకు నడిపించాలి అన్న ప్లాన్లు ఏవైనా వేసేటప్పుడు నిపుణుల సహాయం తీసుకోండి. అంటే మీ యొక్క శ్రేయోభిలాషుల యొక్క సహాయం తీసుకుని చేసినట్టయితే నష్టపోకుండా ఉండేందుకు ఉంటుంది. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీ పై అధికారులు మీ సహచరులు మీకు మంచి సపోర్ట్నిస్తారు. ఒక కీలకమైన అంశంలో మీకు మంచి పేరు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. అయితే విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక చదువుకు పరిశోధన ఈ రెండుకి సంబంధించి కొన్ని మిశ్రమ ఫలితాలు వచ్చేటట్టుగా కనబడుతోంది. ఓవరాల్గా 90% అంత ఇబ్బందికరమైన వాతావరణమే కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అంటే గతంలో మీరు చేసిన అశ్రద్ధ వల్ల ఈ రోజు విజయాన్ని పొందలేని పరిస్థితి. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక జాగ్రత్తగా ఉండవలసిన స్థితి. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి బుధుడికి సంబంధించిన జపం కానీ దానం కానీ హోమం కానీ మీ యథాశక్తి చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి గురువు 4వ స్థానంలో ఉండడం వల్ల ఆధ్యాత్మికత ఎక్కువ పెరుగుతుంది. దైవ దర్శనం చేసుకుంటారు. చంద్రుడు 11వ స్థానంలో ఉండడం వల్ల ఏ రంగంలో ఉన్నవారైనా కొంత జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. ఇవి గ్రహస్థితులు. మరి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయంటే ఖర్చులు ఎక్కువగాను ఆదాయం తక్కువగాను ఉంటుంది. వ్యాపారంలో జాగ్రత్తలు తీసుకోండి. మోసపోయేందుకు చాలా అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే మీ యొక్క సహచరులు మిమ్మల్ని మోసం చేసేటట్టుగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక ఫలితాలు మిశ్రమంగా వస్తున్నాయి తప్ప పెద్దగా ఆశించినంత మంచి ఫలితాలు అయితే కనిపించడం లేదు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక నిద్రకు సంబంధించిన ఇబ్బందులు తప్ప అనారోగ్య సూచనలు అయితే ఏమీ కనిపించట్లేదు. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలను సామరస్య ధోరణితో తొలగించుకునే ప్రయత్నం చేసుకోండి. రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక అంతా సానుకూలంగా చక్కగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము గురుమంత్ర పఠన చేసుకుంటూ గురువుకు సంబంధించినటువంటి మంత్రాన్ని ఏదైనా చదువుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే.